ఈ దినానికి ఎన్ని పేర్లు ఉన్నాయి అని దేవుని వాక్యంలో మనము చూసినప్పుడు ఈ దినానికి ఇవ్వబడిన పేర్లు దేవుని యొక్క వాక్యములో మనం చూడగలము. మొట్టమొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 2, 3 వచనాల్లో తెలియజేయబడుతూ వచ్చింది. ఈ దినం ఎటువంటి దినము అంటే 1వ అధ్యాయంలో దేవుడు 6 దినాలు సృష్టిని సృష్టించి మానవుని నిర్మించి ఈ పనులన్నీ చేసి 7వ దినాన్న ఆయన విశ్రమించినాడు కనుక మొట్టమొదటిగా ఈ దినము విశ్రాంతి దినము. ఇది మొదటిది. రెండవదిగా ఈ దినం ఎటువంటి దినం అంటే ఆయన పరిశుద్ధపరిచిన దినము కనుక ఇది రెండవది, ఆయన పరిశుద్ధపరిచిన దినము. మూడవదిగా ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఆ మాట ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఎన్ని పేర్లు అంటే ఈ 2, 3 వచనాల్లో 1 విశ్రాంతి దినము, 2 ఆశీర్వదించిన దినము, 3వది పరిశుద్ధపరిచిన దినం. కనుక 3 పేర్లు ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయంలో ఇవ్వబడింది. ఇక రెండవదిగా మనము ఇంకా ఈ దినానుకున్న పేర్లు మనం చూస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూడగలము. ఇక్కడ కూడా 3 పేర్లు ఇవ్వబడినాయి. ఏంటి 3 పేర్లు అంటే ప్రతిష్ఠిత దినము, రెండవది మనోహరమైన దినము, మూడవది ఘనమైన దినము. కనుక ఇక్కడ 3 పేర్లు ఆదికాండం 2వ అధ్యాయంలో 3, ఇక్కడ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3, 3, 3, 6. ఇక నూతన నిబంధనలోకి వస్తే ఈ దినము ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినాడు కనుక పునరుద్ధాన దినము, ఇది 7వ పేరు. ఇక 8వదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు దినము. కనుక 8 పేర్లు ఉన్నాయి ఈ దినానికి. ఎందుకు 8 పేర్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంత ఘనమైన దినము. మిగిలిన 6 రోజుల కన్నా 7వ రోజు ప్రత్యేకమైన దినము కనుకనే ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఈ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచినాడు. ఈ దినము విశ్రాంతి దినము, ఈ దినము ఘనమైనది, ఈ దినము ప్రతిష్ఠితమైనది. కనుక ఈ దినము పునరుద్ధాన దినము, ఈ దినము ప్రభు దినము. ప్రభు దినం అంటే ప్రభువుది కనుక దేవునికి చెందిన దినం ఇది. కనుక దేవునికి చెందిన దినాన్ని దేవుని యందు ఆనందించాల్సిన దినం. దేవుని యందు ఆనందిస్తే ఏంటి నీకు అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే ఉంది. నీవు యెహోవా యందు ఆనందించిన యెడల దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను, ఇంకా నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను. కనుక అది అంత గొప్ప దినము ఈ దినం. కనుక కీర్తన 84, 10వ వచనంలో అంటాడు, కొరహ కుమారులు నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కనుక అంత గొప్ప ఆధిక్యత గల దినము. 1000 దినాలంటే ఒక దినము 1000 దినాలు అంటే ఇప్పుడు ఒక దినాన్ని 1000 దినాల్లో ఒక దినంతో పోలిస్తే 1000 దినాలను 24 గంటలతో పోలిస్తే గంటకెన్ని అంటే మనం గడిపే 3 గంటల సమయము 123 రోజులు దరిదాపుగా ఇంచుమించుగా. అంటే అంత గొప్ప ఆధిక్యత గల దినం. కనుక అలాగూ దేవుని సన్నిధిలో ఈ దినాన్ని మనం గడుపుట అనేది గొప్ప ఆధిక్యత.